కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది అని రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కొన్ని పథకాలకు నిధులు కేటాయించినా అవి కూడా అరాకొరగానే ఉన్నాయని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కనీసం ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఇస్తా ఉన్న ఏ ఒక్క హామీని కూడా సవ్యంగా అమలు చేయకపోవడం చూస్తే ముఖ్యంగా ఈ బడ్జెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైంది. దీనికి సంబంధించి రాజమండ్రి రూరల్ నాయకులు ఏమంటారో చూద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రకంగా ఉందంటారు? ఈ బడ్జెట్ను చూసి చాలా మంది అసహించుకుంటున్నారు. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈ బడ్జెట్. అన్నదాత సుఖీభావాన్ని రైతులకి మోసం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి చేసింది. ఇందుకు మరి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి రైతులు మోసం చేశారు. అలాగే మరి 5 లక్షల రూపాయలు 5 లక్షల పెన్షన్లు తీసేసి ఈ సంవత్సరం బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు ఇంకా 8 లక్షల పెన్షన్స్ పోతాయి. ఇలా మోసం చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి నేను రైతులకి మేలు చేస్తానని చెప్పి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు, అలాగే పెన్షన్స్ కేటాయించలేదు. ఏ వర్గానికి కూడా ఏ రకమైనటువంటి అనుకూలంగా కూడా ఏం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద అందరూ అసహించుకుంటున్నారు. మరి రైతులందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. యూరియా దొరకట్లేదు. అలాగే ఇన్సూరెన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ అనే విషయం. మరి రైతులు రేపొద్దు నష్టపోతే ఆదుకునేది ప్రభుత్వం లేదు కాబట్టి మరి అది ఇన్సూరెన్స్ అయినా చేయించవలసిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ఉంది. దేశంలోనే అందరికంటే కూడా సీనియర్ నాయకుని, రోల్ మోడల్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలం రాకుండానే ఎండమావులు లాంటి బడ్జెట్ని చూపెట్టారు. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన కానీ, ఆయన తెలివితేటలు కానీ, ఆయన ఉన్న బంధుగాములు కానీ అందరూ కూడా ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, తాము చేసే తప్పుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలనే విధానంగానే వెళ్తున్నారు. చూస్తున్నాం ఎంత దారుణమైన బడ్జెట్ ఇది. మరి ఈ బడ్జెట్ కేటాయింపు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరికి పేపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎంచేతంటే వాళ్ళు చెప్పే హామీలు మరి కొండంతా ఉన్నాయి. మరి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు మాత్రం ఘోరంతా కనపడుతున్నాయి. ఒకటి మీరు ఆలోచన చేయండి, మరి పెన్షన్లుగా ఈవేళ మరి సుమారు 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 20 నెలల్లో 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మరి ఎవరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా రేపు ఈ బడ్జెట్లో కూడా ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు అనేది జరగల. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన నిధుల కన్నా తక్కువ నిధులే ఈవేళ పెన్షన్లకు కేటాయించడం జరిగింది. నిరుపేదలకు దరఖాస్తులు పెట్టుకోండి, మేము ఇచ్చేస్తామని ఊకదంపుడు కార్యక్రమం చేశారు. కానీ బడ్జెట్లో ఎక్కడా కూడా కొత్త నివేశన స్థలాలు కొనడానికి ఎక్కడా కూడా బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు. దీన్ని బట్టి ఈ బడ్జెట్ ఎంత బోగస్ అనేది ప్రజలకు అర్థమవుతుందండి. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ బడ్జెట్ మినహాయించి ఏ రకంగానూ ఏ రంగంలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదన్న విషయాన్ని నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి మురమండి నుంచి విజయ్ సమర్థ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.